కోడి రామకృష్ణ గారు మొట్టమొదటిసారి దర్శకత్వం వహించిన సూపర్ హిట్ చిత్రం ప్రతాప్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పై కె రాఘవ గారు నిర్మించిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, ప్రేమించే భర్తని అనుమానించే ఓ భార్య కథ ఈ చిత్రం. కోడి రామకృష్ణ గారు కథ చెప్పగానే అంగీకరించారట రాఘవ గారు. అయితే హీరోగా చిరంజీవి గారు నటిస్తారని చెప్పగానే తటపటాయించారట. అయినా పట్టువదలని రామకృష్ణ గారు చిరంజీవి గారికి కథ చెప్పారట. ఇంత సాఫ్ట్ క్యారెక్టరు నేను పోషిస్తే ప్రేక్షకులు అంగీకరిస్తారా? హీరో పాత్రకి చంద్రమోహన్ అయితే బాగుంటుంది అని సలహా ఇచ్చారట చిరంజీవి గారు. అయినా వెంటపడి వేధించి చిరంజీవి గారి చేత ఓకే అనిపించుకున్నారట కోడి రామకృష్ణ గారు. మొత్తానికి షూటింగ్ పూర్తయింది. సెన్సార్ దగ్గరకు వచ్చేసరికి అప్పటికి సెన్సార్ బోర్డు మెంబర్ శ్రీమతి రామలక్ష్మి ఆరుద్ర గారు ఆడవారి మనోభావాలు దెబ్బతినేలాగా సినిమాని తీశారు, నేను ఈ సినిమాకి సర్టిఫికెట్ ఇవ్వను అని భీష్మించుకొని కూర్చున్నారట. 25 సార్లు సెన్సార్ బోర్డుకి వెళ్ళాక చిన్న చిన్న కట్స్తో ఓకే అయ్యి 1982 ఏప్రిల్ నెలలో విడుదలకి నోచుకుంది ఈ చిత్రం. జేవి రాఘవులు గారి సంగీతంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాసిన పాటలన్నీ ప్రేక్షక శ్రోతల్ని రంజింపచేశాయి. పతాక సన్నివేశానికి ముందు వినిపించే ఈ పాటని సినిమా కోసం బాలు గారు సుశీలమ్మ గారు పాడారు. ఇప్పుడు మన కోసం పాడి వినిపించబోతుంది మను గారు అండ్ గోపికా పూర్ణిమ. పలికేది వేద మంత్రం, నడిపేది నీకు తంత్రం, అసలు రంగు బయట పడితే ఆ దేవుని అవతారం. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. పురుషులేమో కొందరే, జీవులెందరో పుణ్య జీవులేమో కొందరే. పురుషులెందరో పుణ్య పురుషులేమో కొందరే, జీవులెందరో పుణ్య జీవులేమో కొందరే. ఇది ఎప్పుడో తెలిపింది అథర్వణ వేదం, ఇది ఎప్పుడో తెలిపింది అథర్వణ వేదం. ఎవరు వింటారు మన గీతాసారం, భగవద్గీతాసారం. ఏమంటారు? ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. కంటికి ప్రతి రంగు పచ్చనే, దయ్యం పట్టిన మనసుకు దైవమైన తుచ్చమే. రాముడు దిగి వచ్చిన రాక్షసుడే అంటారు, ఊబిలోన దిగుతూ తామున్నది నేనంటారు, ఊబిలోన దిగుతూ తామున్నది నేలంటారు. పలికేది వేద మంత్రం, కదిపేది నీచ తంత్రం, అసలు రంగు బయట పడితే ఆ దేవుని అవతారం. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. 1995లో ప్రముఖ కన్నడ దర్శకులు వి ఉమాకాంత్ రూపొందించిన అనురాగ సంగమ చిత్ర కథ ఆధారంగా కోడి రామకృష్ణ గారు రూపొందించిన అపురూపమైన కథా చిత్రం పెళ్లి పందిరి. జగపతి బాబు, పృథ్వీరాజ్, రాశి, శరత్ బాబు, సుహాసిని ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రంలో స్నేహానికి ప్రేమకు పెద్దపీట వేశారు దర్శకులు కోడి రామకృష్ణ గారు. పూలమ్ముకునే అంధురాలు కస్తూరికి ఆమెని ప్రేమించిన గోవింద్ ఈ లోకాన్ని చూపిస్తాడు. చూపు వచ్చిన తర్వాత ఆ కస్తూరి గోవింద్ని గుర్తుపట్టి
అతడిని చేరుకుంటుందా అన్న కథాంశంతో రూపొందిన ఈ చిత్రానికి వందేమాతరం శ్రీనివాస్ గారు స్వరకల్పన చేయడం ఒక విశేషం. అతని స్వరకల్పనలో బాలు గారు, గోపికా పూర్ణిమ పాడినటువంటి ఈ సిరివెన్నెల గీతాన్ని మనకిప్పుడు వినిపించబోతున్నారు మల్లికార్జున్ అండ్ సునీత. మనిషికి దేవుడిచ్చిన బహుమానం ఈ ప్రపంచం. నింగి, నేల, నీటి వరకు ఎన్నో అందాలు చెక్కాడు. ఈ అందాలన్నీ చూడలేని నా కళ్ళని కూడా చెక్కింది ఆయనేగా. నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా, అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా. నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా, అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా. ఈ గుండెలోన నీ ఊపిరుంటే, ఈ కళ్ళలోన నీ కలలు ఉంటే, ఊహల రెక్కల పైన ఊరేగే దారులు ఒకటే, చూపులు ఎవ్వరివైనా చూపించే లోకం ఒకటే. నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా, అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా. లోకంలో ఎన్ని రంగులుంటాయి? అవి ఎలా ఉంటాయి? బుగ్గ మీద వెచ్చని సిగ్గు వచ్చినప్పుడు దానిని అడుగు, ఎర్రదనం అంటే చెబుతుంది. పెదవి కొమ్మ పూసిన పువ్వు అందమైన నీ చిరునవ్వు, తెల్ల రంగు అట్టా ఉంటుంది. నీలో నిలువున పులకలు రేగిన వేళ నువ్వే పచ్చని పైరువి అవుతావమ్మా. దిగులు రంగే నలుపు అనుకో, ప్రేమ పొంగే పసుపు అనుకో. భావాలను గమనిస్తుంటే ప్రతి రంగును చూస్తున్నట్టే, చూపులు ఎవరివైనా చూపించే లోకం ఒకటే. నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా, అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా. ఉదయం సాయంత్రం అంటారే, అవి ఎలా ఉంటాయి? మొదటిసారి నీ గుండెలలో తీయనైన ఆశలు రేపి, ఆ కదలిక ఉదయం అనుకోమా. చూడలేని ఆవేదనతో కలత చెంది అలిశావంటే సాయంత్రం అయినట్టేనమ్మా. నీలో నవ్విన ఆశలు నా చెలివైతే, నేనై పలికిన పలుకులు నీ కులుకైతే, ఇలవు నీవే రవిని నేనే, కలువ నీవే శశిని నేనే. ఒక్కరి కోసం ఒకరం అనుకుంటూ జీవిస్తుంటే, చూపులు ఎవ్వరివైనా చూపించే లోకం ఒకటే. నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా, అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా. ఈ గుండెలోన నీ ఊపిరుంటే, ఈ కళ్ళలోన
నీ కలలు ఉంటే ఊహల రెక్కల పైన ఊరేగే దారులు ఒకటే చూపులు ఎవ్వరివైనా చూపించే లోకం ఒకటే